చెల్లెమ్మా నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలే నాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కింటి పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు ఈ రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయన. ఛీ, పతిత నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోరకల్ని నేను సహించలేను. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఎంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని వదలండి. వదలం, సత్యం వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు. 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? షో! అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అపారం, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? ఇదిగో, ఇదిగో. అయ్యో, తొందరగా రారా, దొంగ దొంగ దొంగ. ఏంటే అత్త కూతురా ఈ గొట్టంగడెవడు? చెప్పానే లేనిస్తున్నాను. ఇతనే. లైన్ క్లియర్ అయిందా? ఇతనిది అయిపోయింది. వీళ్ళమ్మ నాన్న బామ్మల లైన్లు క్లియర్ అవ్వలేదు. అసలు గొట్టంగడిది అయిపోయిందిగా, ఆ పెద్ద గొట్టంగడిది ఎవడు కావాలి? నాకు కావాలి. వాళ్ళ ముగ్గురు మా పెళ్లికి అంగీకరించి మా లైన్లోకి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. నువ్వు పెళ్లి చేసుకునేది, కాపురం చేయబోయేది ఇతంతో. వాళ్ళ అంగీకారం నీకెందుకు? వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్తే నన్ను కిరసనాయిల్ పోసో, గ్యాస్ లీక్ చేసో, మందు కలిపో చంపేస్తారు. అంచేత వాళ్ళు ఒప్పుకోవాలి, ఈ పెళ్లి జరగాలి. సరే, నీ కోరిక ప్రకారమే వాళ్ళని లైన్లోకి తెచ్చేస్తాను. ఆవేశపడకండి అన్నయ్య గారు, అది మీరనుకున్నంత సులభం కాదు. ఈ అప్పులప్పారావుకి సులభం కాదంటూ ఉందా? ఉంది. మా వాళ్ళ క్యారెక్టర్స్ మీకు తెలియవు. మా అమ్మ చిరంజీవికి పిచ్చ ఫ్యాన్. చురు చురని 3 సార్లు అనుకోకుండా చిరు తిండి కూడా తినదు. అసలు ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉంటుందని మీ ఉద్దేశం? హౌస్ వైఫ్ కదా, హౌస్ లో ఉంటుంది. దెబ్బతినేసారు చూసారా? ఆవిడ నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి, మా అమ్మ నరికేస్తారా? అబ్బా, నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా. ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్ లోకి తెస్తా. ఓ ఐ సీ, నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి, మా అమ్మ నరికేస్తారా? అబ్బా, నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా. ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్ లోకి తెస్తా. మా అమ్మని తెస్తే తేవచ్చుగానండి, మా నాన్నని తేవడం చాలా కష్టం అండి. ఏ, ఆయన బాలకృష్ణ ఫ్యానా? ఆయన ఇప్పటి మనిషి కాదండి బాబు, క్రీస్తు పూర్వం వాడు. ఆయన అప్పుడే పుట్టి అక్కడే సెటిల్ అయిపోయాడు. అను భ్రష్టురాల. సంగీతం అన్నది ఒక తపస్సు. జన్మ జన్మల సుకృతంతో గాని అది సిద్ధించదు. రససిద్ధి పొందిన మనిషి జీవితం
ఇంతేనా? మీ అమ్మ నరకటం కన్నా మీ నాన్న నరకటం చాలా ఈజీ. నెక్స్ట్, సోని మీ కుక్క కాదు మా బామ్మ. బామ్మ సోనియా. అవును, ఆవిడ 100 ఏళ్ల తర్వాత పుట్టాల్సిందే, కానీ 70 ఏళ్ల క్రితం పుట్టేసింది. అది ఆవిడ క్యారెక్టర్. చచ్చేంత చెవుడు ఉంది, అయినా ఆ సంగీతం వినడం మాత్రం మానదు. ఈ ముగ్గురిని నరకడం ఈ అప్పారావుకి ఆఫ్టర్ ఆల్. మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటాను. ఒరే, ఈ విషయంలో నీకెందుకు హెల్ప్ చేయాలనిపిస్తోందిరా? అవునా? అయితే పద. ఇప్పుడు అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి మంగతాయారు గారు పురుషులకు దోవతలు, స్త్రీలకు చీరలు పంచి పెడతారు. ఆగ నిలబడంతే. ఆహా, సాక్షాత్తు చిరంజీవే వచ్చి నిలబడ్డట్లేదు. ఆ ప్రొఫైల్లో చూడు. అది చిరిఫేసు, అది చిరునోసు. ఆహా, ఆ నవ్వు చూడు, డిట్టో చిరంజీవి. మన నీరజే కనుకో ఇవిడి కోడలైతే ఆ కాంబినేషన్ సిల్వర్ జూబ్లీ, రికార్డు బ్రేకు. నీరజెవరు మిస్టర్? మా మేనకోడలు మంగతాయారు గారు. చిరంజీవి అంటే పడి చచ్చిపోతుంది అనుకోండి. ఆహా, ఆహా, మీ సంఘానికి మీరు ప్రెసిడెంట్ అయితే దాని సంఘానికి అది సెక్రటరీ. తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చిరు దగ్గర నుంచి ఫోన్లు. నిజంగానా? అవునండి. రిలీజ్ కాబోయే నా చిరు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నంత ఆత్రంగా ఉందయ్యా ఆ పిల్లని చూడాలని. రేపే చూసేద్దరు కానీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం. పెళ్లి సరేనయ్యా, పిల్ల అలవాట్లు అభిరుచులు తెలుసుకోవాలిగా. అది అభిరుచి అంటే అది భయపడటం ఎందుకు, నిజం చెప్పేస్తే మంచిది. పెళ్ళంటే మ్యారేజ్, మ్యారేజ్ అంటే వివాహం. కాబట్టి అన్ని విషయాలు చెప్పేయడమే మంచిది. చూడండి మదర్ గారు, మా మరదలు అందాల బొమ్మ, సుగుణాల రాశి. కాకపోతే ఒక్కటే పెద్ద వీక్నెస్. దాందే ఉంది, బి కాంప్లెక్స్ వాళ్ళకపోయారా? ఆ వీక్నెస్ కాదు అన్నట్టు. మనిషికి ఎన్ని ప్రాణాలు అంటారండి? పంచ ప్రాణాలు అంటారు. మా అమ్మాయికి 3 ప్రాణాలు. 3 ప్రాణాలా? అవునండి. మొదటి వీక్నెస్ మైకేల్ జాక్సన్. యా. రెండో వీక్నెస్ సమంతా ఫాక్స్. యా. మూడో వీక్నెస్ ఉషా ఉత్తప్పు. యా. 24 గంటల్లో 24 అవర్స్ వాళ్ళదే ధ్యాస, వాళ్ళదే శ్వాస. అది వీక్నెస్ ఎందుకు అవుతుంది? స్ట్రాంగ్నెస్ అవుతుంది. మా వాడికి ఈడు, నాకు జోడు అవుతుంది. ఆ పిల్ల నా మనవరాలైతే నేను ఇక మిడీలు వేసుకోను, చెట్టీలు వేసుకుని డే అండ్ నైట్ సింగింగ్. తప్పకుండా పిల్లని నా మనవడికి ఇచ్చి చేస్తా. రండి అప్పాజీ. వస్తున్నా. చిరు, అమ్మా, మా మరద నమస్కారం. కూర్చోండి. పెళ్లి కూతురుని తీసుకురండి. పెళ్లి చూపులు వెరైటీగా ఉంటుందని పాట టైప్ లో అరేంజ్ చేశాను. పిలవమంటారా? పిలవండి. రెడీ? ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని కలిపి సంగీత సంకలనం చేస్తావా? అయ్యా, నాకు ఈ సంబంధం నచ్చలేదు. నాకు నచ్చింది. నాకు నచ్చింది. నీ నచ్చనే వారికి కావాలి. ఈ పెళ్లి జరగదు.